Good morning all. Let's start. So guys, actually గా నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, అది ఎర్రర్ వస్తుంది. సో ఐల్ ట్రై టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఐల్ షో యూ టుమారో. సో ప్రాజెక్ట్ ఏంటి అంటే నార్మల్ గా మనం స్టోరేజ్ అకౌంట్ టెరాఫామ్ నిన్న వెబ్ యాప్ సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేసాం, మాన్యువల్ గా క్రియేట్ చేసాం. సో ఐల్ బి క్రియేటింగ్ ద వెబ్ యాప్ సర్వీస్ యూజింగ్ టెరాఫామ్ ద్వారానే క్రియేట్ చేద్దాం. అంటే పైప్ లైన్ లో ద్వారానే. దాంట్లో టెరాఫామ్ లో ఏంటి బ్యాక్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తాం. సో బ్యాక్ అండ్ బ్లాక్ గురించి ఏం కాన్ఫిగర్ చేస్తాం, మనం స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. స్టోరేజ్ అకౌంట్ కూడా మనం ఏంటి వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ యూజింగ్ AZCLA కమాండ్స్ ద్వారా. AZCLA కమాండ్ యూజ్ చేసుకొని పైప్ లైన్స్ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్. దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్ లో మనకి ఏం కావాలి, కీ కావాలి. బ్యాక్ అండ్ బ్లాక్ లో కీ ఉంటుంది కదా, సేమ్ ఐఎమ్ గోయింగ్ టు క్వైరీ కీ ఫ్రమ్ దట్ స్టోరేజ్ అకౌంట్. దాని తర్వాత నా దగ్గర ఒక జావా కోడ్ ఉంది. ఆ జావా వచ్చేసరికి వెబ్ యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తాను విత్ MySQL DB ఇంటిగ్రేషన్ తో చేస్తాను. సో ఇది ఐఎమ్ ప్లానింగ్ ఇట్. లాస్ట్ లో ఏదో చిన్న ఎర్రర్ వచ్చింది, సో అందు గురించి ఈ రోజు ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ దిస్. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు మల్టీ స్టేజ్ కూడా చూద్దాం. రేపు కొంచెం అంటే ఎక్స్టెండ్ అవుతుంది. సో లెట్ మల్టీ స్టేజ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. లైక్ ప్రొడక్షన్ లో క్రియేట్ చేసి దాంతో పాటు డేవ్ ఎన్విరాన్మెంట్ లో కూడా అదే ఆర్టిఫాక్ట్స్ ని స్టోర్ చేయడానికి విల్ డూ ఇట్. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చూద్దాం రేపు. సో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ పోన్ ఫర్ టుడే టుమారో. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ అబౌట్ యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడదాం. ఇది సో ఇది డిఫరెంట్ టాపిక్. ఇది ఐ మీన్ క్లౌడ్ టాపిక్ మళ్ళీ. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రోజు యాక్టివ్ డైరెక్టరీ అనే టాపిక్ యూజ్ చేస్తున్నాను. డేవాప్స్ లో ప్రాజెక్ట్ అనేది వాళ్ళ చెప్పట్లేదు, రేపు పోస్ట్ పోన్ చేశాను. క్లియర్ కదా అందరూ? ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ? ఎనీవన్, ఎనీ ఐడియా? సో జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీ వచ్చేసరికి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మొత్తం మేనేజ్ చేయడానికి మనం యాక్టివ్ డైరెక్టరీ అనేది వాడతాం. సో దీంట్లో మనం కంప్యూటర్స్ మేనేజ్ చేస్తాం, ప్రింటర్స్ మేనేజ్ చేస్తాం, యూజర్స్ అండ్ గ్రూప్స్ మేనేజ్ చేస్తాం, పాలసీస్ కాన్ఫిగర్ చేస్తాం. ఇవన్నీ ఒక యాక్టివ్ డైరెక్టరీలో కాన్ఫిగర్ చేస్తారు. సో జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీకి ఎప్పుడైనా సరే ఒక సపరేట్ టీమే ఉంటుంది. బికాస్ యాక్టివ్ డైరెక్టరీ ఇస్ అ వెరీ బిగ్ ఓషన్. సో ఒక్క డేలో కంప్లీట్ అవ్వదు. అదే ఒక్క కోర్సే, టోటల్ కోర్సే 40 to 45 days కోర్స్ ఉంటుంది. ఒక్క కోర్స్ అంత పెద్ద బిగ్ సబ్జెక్ట్ అది. ఓకే, నౌ విల్ టాక్ అబౌట్ యాక్టివ్ డైరెక్టరీ టుడే. సో మన ఎజెండా ఏంటి అంటే, సో ఇప్పుడు నేను అజూర్ పోర్టల్ ఎలా లాగిన్ అవుతున్నాను, నా ఓన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని కాన్ఫిగర్ అవుతున్నాను. అలా కాకుండా రియల్ టైంలో కంపెనీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతారు. సో ఈ రోజు ఏం చేద్దామంటే కంపెనీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని నా అజూర్ పోర్టల్ ని లాగిన్ అవుదాం. సో హియర్ ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై ఓన్ డొమైన్ నేమ్ అజూర్ azure-batch.xyz అనే నా డొమైన్ నేమ్ యూజ్ చేసుకుంటాను. ఇదేమనుకోండి అంటే మీరు సింపుల్ గా techm.com ఇలా ఒక డొమైన్ నేమ్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఫర్ దట్ నేమ్ సర్వర్స్ ఇది ఉంది కదా. సో నేను ఫస్ట్ ఐ క్రియేట్ ఏ DNS zone. సో DNS zone ఎందుకు వాడతాం, ఈ నేమ్ నేను వాడుకోవాలన్నప్పుడు నేను DNS zone అనేది క్రియేట్ చేస్తాను. నేను
సో నిన్న టాకర్ ఇష్యూ వచ్చింది నీకు చెప్పారా టాకర్ ఏం ప్రాబ్లం ఉందని మరి ప్లగిన్ ఇన్స్టాల్ అంటే ఏం చేయాలి ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి అది చేసి ఇచ్చావా వాళ్ళకి ఎందుకు అవ్వదు బిల్డ్ ఫైల్ కాదు అక్కడ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడానికి అక్కడ ఎర్రర్ వస్తుంది అదే రన్ చేస్తే అయిపోతుంది అంతే మళ్ళీ నా DNS zone created. సో ఇక్కడ నేమ్ సర్వర్స్ NS136 NS236 ఉన్నాయి సో బై డిఫాల్ట్ గా నాకు లాస్ట్ క్లాస్ లో కూడా ఇదే యూస్ చేశాను నేను సో ఐ డోంట్ నీడ్ టు అప్డేట్ మై నేమ్ సర్వర్స్ ఆన్ ద GoDaddy now. So if the name servers are different, then I need to update. So right now I no need now. So I'll go back. So the పని చేసా సో ఇదే రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తుంటే అయిపోయింది ఒక్క నిమిషం ADRG క్రియేట్ చేస్తా కదా ఫైన్ 1 minute guys so let me meanwhile ఒక మెషిన్ క్రియేట్ చేసి I'll talk about Azure Active Directory. Okay, so now this is ఆన్ ప్రెమిసెస్ అనుకుందాం ఇది ఆన్ ప్రెమిసెస్ మీ ఆఫీస్ కానీ మీ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ కానీ ఏదైనా అనుకోండి ఇది ఆఫీస్ నెట్వర్క్ కోర్ దీంట్లో నా ఒక డొమైన్ కంట్రోలర్ ఉంది డొమైన్ కంట్రోలర్ ఇస్ నథింగ్ బట్ యాక్టివ్ డైరెక్టరీ ఓకే సో ఇక్కడ మీ ల్యాప్టాప్స్ కానీ మీ ఆఫీస్ కి సంబంధించిన సర్వర్స్ ఉన్నాయి ఇది మీ ఆఫీస్ నెట్వర్క్ ఆఫీస్ సిస్టమ్ ఆఫీస్ ప్రెమిసెస్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ ఇది వచ్చేసి విండోస్ VM ఇది నార్మల్ ఒక విండోస్ VM ఈ విండోస్ VM లో ఇఫ్ యూ యాడ్ యాక్టివ్ డైరెక్టరీ అనే రోల్ ఇన్స్టాల్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే ఇది డొమైన్ కంట్రోలర్ అవుతుంది ఓకే డొమైన్ కంట్రోలర్ అవుతుంది సో ఎప్పుడైనా సరే మీరు DC అని విన్నారనుకోండి DC అంటే అర్థం ఏంటి అంటే ఆ సిస్టమ్ లో యాక్టివ్ డైరెక్టరీ ఉంది అన్నట్టు అర్థం ఓకే నా ఇది వచ్చేసి నా ల్యాప్టాప్స్ నార్మల్ ల్యాప్టాప్ 1 ఆర్ మీ డెస్క్టాప్ 1 కంపెనీస్ లో ఉంటాయి కదా మీ సిస్టమ్స్ అవి అనుకుందాం సో ఎప్పుడైతే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారో అంటే జాయిన్ అవ్వగానే ల్యాప్టాప్ ఇస్తారు ల్యాప్టాప్ ఇవ్వగానే మీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతారు సో ఎలా లాగిన్ అవుతారు మీరు జనరల్ గా కంపెనీ యూజర్ నేమ్ సమ్ పాస్వర్డ్ అండ్ దీంతో పాటు డొమైన్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది .com ఇలా డొమైన్ క్రెడెన్షియల్స్ ద్వారానే మనం లాగిన్ అవుతాం మన ల్యాప్టాప్ ని ఓకే సో జనరల్ గా కంపెనీలో మీరు కొత్తగా ఆన్బోర్డ్ అవ్వగానే HR ఏం చేస్తుంది అంటే యాక్టివ్ డైరెక్టరీ అడ్మినిస్ట్రేటర్ కి మీ డీటెయిల్స్ పంపించేస్తుంది యూజర్స్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయమని సో వాళ్ళు ఏం చేస్తారు ఈ యాక్టివ్ డైరెక్టరీలో దే విల్ క్రియేట్ ఏ యూజర్ 1 యూజర్ 2 అని క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి పాస్వర్డ్స్ అన్ని క్రియేట్ చేసి HR పంపిస్తే HR
మీకు పంపించేస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ ద్వారా మీ సిస్టమ్స్ లాగిన్ అవుతారు. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ ప్రతి ల్యాప్టాప్ ఈ యాక్టివ్ డైరెక్టరీలో జాయిన్ అయ్యి ఉంటుంది. ప్రతి ల్యాప్టాప్ వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీలో జాయిన్ అయి ఉంటుంది. సో మీరు మెయిల్స్ కానీ ఏ అప్లికేషన్ కానీ అన్ని ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతారు. ఇక్కడ కాన్ఫిగర్ చేసిన క్రెడెన్షియల్స్ తోనే ప్రతి అప్లికేషన్ ప్రతి సిస్టమ్ వేరే వేరే క్రెడెన్షియల్స్ యూజ్ చేయం. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ వన్ క్రెడెన్షియల్స్ టు లాగిన్ ఇట్. నా ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆన్ ప్రెమిసెస్ లోనే ఇక్కడ కొన్ని సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1, సర్వర్ 2. ఇది యాప్ వెబ్ సర్వర్ అనుకుందాం. వెబ్ సర్వర్ 02. ఓకే. సో దిస్ ఈస్ ఆల్సో జాయిన్ టు మై డొమైన్. ఎలా జాయిన్ అనేది ఐ విల్ టెల్ యూ. నా మీ ల్యాప్టాప్ లాగిన్ అవ్వడానికి ఇదే క్రెడెన్షియల్స్ వాడతారు. ఈ సిస్టమ్ కి లాగిన్ అవ్వడానికి కూడా ఇదే క్రెడెన్షియల్స్ వాడతారు. సో ఇలా నార్మల్ గా రన్ అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ ఈ యూజర్ కి ఎటువంటి పాలసీస్ డిఫైన్ చేయాలనేది మొత్తం యాక్టివ్ డైరెక్టరీలో డిఫైన్ చేస్తారు. సో ఇన్ కేస్ ఆ యూజర్ కి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్రోల్ ప్యానల్ కనిపించద్దు అనుకోండి, ఇక్కడ ఒక పాలసీ రాసేస్తారు. అన్ని యూజర్స్ కి కంట్రోల్ ప్యానల్ కనిపించదు ఇంకా. ఓకే. సో అన్ని యూజర్స్ కి ఒకటే డెస్క్టాప్ థీమ్ కావాలి. సో జనరల్ గా కంపెనీస్ లో డెస్క్టాప్ థీమ్ ఎవరు వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోకుండా ఒక కంపెనీ థీమ్ మాత్రమే వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీలో ఆ థీమ్ పెట్టేస్తే ఎవరెవరైతే యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ అయ్యారో ఆ ల్యాప్టాప్ లో అదే వాల్ పేపర్ వస్తుంది. బై డిఫాల్ట్ గా అదే వాల్ పేపర్ వస్తుంది. సో ఇలా మొత్తం యూజర్స్ ని మొత్తం కంట్రోల్ చేసేది ఏంటి? యాక్టివ్ డైరెక్టరీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. నౌ సో ఇన్ని రోజులు మీది ఇది నడుస్తుంది అనుకోండి బాగానే. నౌ యూ హావ్ డిసైడెడ్ దట్ యూ వాంట్ టు మూవ్ దిస్ సర్వర్స్ టు మై క్లౌడ్. సో నా ఇక్కడ మీరు ఒక కొత్త క్లౌడ్ తీసుకున్నారు, అజూర్ క్లౌడ్. అజూర్ క్లౌడ్ లో మీ ఈ సర్వర్స్ ని మూవ్ చేసేసారు ఇంకా. Azure cloud. Now your requirement is that you need to log in these servers using these credentials. సో అజూర్ పోర్టల్ కి కూడా మీరు ఇదే క్రెడెన్షియల్స్ వాడాలి. మీ ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వడానికి ఏ క్రెడెన్షియల్స్ వాడుతున్నారో అజూర్ పోర్టల్ కూడా మీరు ఇదే క్రెడెన్షియల్స్ వాడి లాగిన్ అవ్వాలి. సో ఇలా లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది? మీరు నా అజూర్ పోర్టల్లో ఒక యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, అజూర్ ఏడి. సో ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న యూజర్స్ మొత్తం ఈ అజూర్ ఏడికి సింక్ చేస్తాం మనం. మొత్తం సింక్ చేస్తాం. సింక్ ఎలా చేస్తాం అనేది ఐ టెల్ యూ. సో సింక్ చేస్తే ఈ యూజర్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఒక్కసారి రిఫ్లెక్ట్ అవుతే ఆ యూజర్స్ ద్వారానే మీరు పోర్టల్ కూడా లాగిన్ అవుతారు మీరు. సో యూజర్స్ ని రిఫ్లెక్ట్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ఏడి కనెక్ట్ టూల్. సో బై యూజింగ్ ఏడి కనెక్ట్ టూల్ యు ఆర్ గోయింగ్ టు సింక్. సో ఇలా సింక్ చేయాలంటే అగైన్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ యూజర్ విత్ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్. సో ఈ యూజర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇట్ విల్ క్రియేట్ అండర్ అజూర్ పోర్టల్లో ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. సో జనరల్ యూజర్స్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు? అజూర్ పోర్టల్లో. ఇంట్రా ఐడిలో చేయొచ్చు. యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది కదా, మన యాప్ రిజిస్ట్రేషన్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం అలానే ఇంట్రా ఐడిలో యూ కెన్ కాన్ఫిగర్ యూజర్స్. సో యూ నీడ్ టు కాన్ఫిగర్ యూజర్ ఆన్ ఇంట్రా ఐడి and give that user to the global administrator privileges. Then by using this user, you are going to sync between on-premises to my cloud. So ఒక్కసారి క్లౌడ్ సింక్ చేశాక I can log in with my username to Azure portal. సో ఇలా మన ఉన్న సినారియోలో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ నౌ. ఓకే. సో ఇక్కడ నాకు ఆన్ ప్రెమిసెస్ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ విండోస్ మెషిన్ ఆన్ అజూర్ లోనే విండోస్ మెషిన్ క్రియేట్ చేస్తాను నేను ఇప్పుడు. అండ్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్స్ తో నేను ఇక్కడ అజూర్ పోర్టల్లో లాగిన్ అవుతాను నేను. సో లెట్ us
do that now. So this is my Azure AD, copy it. So this PC, right click, ప్రాపర్టీస్ చూస్తే మనకి సో కంప్యూటర్ నేమ్ ఇది ఉంది, వర్క్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉంది. బట్ వేరాస్ మీ ఆఫీస్ ల్యాప్టాప్ లో చూసారనుకోండి, ఇక్కడ డొమైన్ నేమ్ ఉంటుంది, వర్క్ గ్రూప్ అనేది ఉండదు. ఓకే, సో ఈ డొమైన్ నేమ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది లెట్ us see. Now first I need to change something, so let me change it. Command prompt IP config so what is the command to get all the details, DNS DHCP మొత్తం డీటెయిల్స్ కావాలంటే what is the command? IP config -all. Slash So I got the details. So here నాకు సర్వర్ ఏముంది, DNS సర్వర్ ఇది ఉంది. సో I'll be using this DNS server. Copy. Now నెట్వర్క్ సెట్టింగ్స్ లో నేను యాడ్ చేసేస్తాను నేను. సో ఈ నెట్వర్క్ కార్డ్, క్లిక్ ఆన్ దిస్ నెట్వర్క్ కార్డ్. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్స్ లో అక్కడ ఉన్న డిఎన్ఎస్ సర్వర్స్ కస్టమ్ లో పెట్టేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో అంటే ఆ డిఎన్ఎస్ సర్వర్ ఇంకా మారొద్దు అనేది అలా పెడుతున్నాను నేను ఇంకా. సో ఐపీ అడ్రస్ ఈ సిస్టమ్ ఇది ఐపీ అడ్రస్ ఓకే, సేవ్ ఇట్. కరెంట్ పోయిందా? Now let us configure Active Directory now. Okay, add roles and features. సో యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ రోల్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఇది ఏంటి, ఒక నార్మల్ మిషన్ మాత్రమే ఇది. సో ఇట్ ఈస్ నాట్ ఎ డొమైన్ కంట్రోలర్. సో టు కాన్ఫిగర్ a domain controller, I need to install Active Directory. So I need to add a role here. Click on roles. Next, role-based features. Next. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ సర్వీసెస్ ని రోల్ యాడ్ చేయండి. సో ఇది ఒక్క రోల్ యాడ్ చేయండి ఇప్పుడు. నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. నిన్న వాళ్ళు ఎంతసేపు నిన్న ఉండే కదా నేను, మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు?
ఏం ప్యాకర్ ఇన్స్టాలేషన్ కాదు, ఇమేజ్ క్రియేషన్ అయిపోయింది. ఇమేజ్ క్రియేషన్ అయ్యి ఇమేజ్ బిల్డ్ అయింది కదా, అట్లుంది. నాకు ఇక్కడ డౌట్ ఉంటే నన్ను అడుగు ఇమీడియట్ గా. ఓకే, అక్కడ స్టాప్ అవ్వ. సార్ అదే మైండ్ లో ఉన్నారు, ఇంకా అవ్వలేదని అనుకుంటున్నారు. ప్యాకర్ ఒకటే కమాండ్ అంతే, అయిపోతుంది. Okay, done. Role is installed. Now close it. Now let us select this and promote this as a domain controller. First role install చేశాక I need to configure it now. Click on promote this server as a domain controller. సో ఇక్కడ ఏంటి, యాడ్ ఎ న్యూ ఫారెస్ట్ అంటాం మనం. ఇక్కడ ఫారెస్ట్ అనేది ఉంటుంది, ఫారెస్ట్ ట్రీస్ అని వస్తాయి. సో నౌ azure badge.xyz, ఈ డొమైన్ నేమ్ ఐఎమ్ యూజింగ్ ఇట్. సో రియల్ టైమ్ లో వాళ్ళ డొమైన్ యూజ్ చేస్తారు, infosys.com techmahindra.com వాళ్ళ డొమైన్ నేమ్ యూజ్ చేస్తారు ఇక్కడ. నౌ నెక్స్ట్. సో ఇట్ విల్ టేక్ టైం. సో ఇక్కడ రన్ అవుతుంది కదా, ఇది ఎనేబుల్ అవ్వాలి. ఓకే. Okay, now it is enabled. I'll give the password here. ESS00D@123. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇన్ కేస్ యాక్టివ్ డైరెక్టరీ క్రాష్ అయినప్పుడు, ఇది రీస్టోర్ కొట్టేటప్పుడు ఈ పాస్వర్డ్ ఇచ్చి ఇవ్వాలి, అప్పుడు రీస్టోర్ అవుతుంది.
Now next. So next. Let go iOS name is nothing but ఒక షార్ట్ నేమ్ వస్తుంది క్రియేట్ అవుతుంది. ఓకే నెక్స్ట్. జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. అంటే యాక్టివ్ డైరెక్టరీ ఎప్పుడైనా సరే ఆఫీసెస్ సర్వర్స్ లో ఆఫీసెస్ సర్వర్ రూమ్ లో ఉంటుంది. అక్కడ నుంచి మనం సింక్ చేస్తూ ఉంటాం వేరే దగ్గరికి. ఇన్స్టాల్ ఇట్. సో జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీ మనకి ఇది ఇవాళ టాపిక్ అని జస్ట్ మనకు ఐడియా ఉండాలి ఎట్లా అని. బట్ జనరల్ యాక్టివ్ డైరెక్టరీ టీమ్ ఎప్పుడైనా సరే సపరేట్ ఉంటుంది, మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఓన్లీ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ మీద సింక్ చేసినప్పుడు ఆ యూజర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది అక్కడ వరకు చూస్తాం. మళ్ళీ ఆ యూజర్స్ కి ఆర్బ్యాక్ పాలసీస్ ఇస్తాం. ఆర్బ్యాక్ పాలసీస్ అంటే ఐఎమ్ లో సో ఎవరికి ఏ యూజర్ కి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తా, ఆ యూజర్ కి అజూర్ పోర్టల్ లో ఏది యాక్సెస్ ఇవ్వాలి, రీడరా, ఓనరా, కాంట్రిబ్యూటరా, అలా యాక్సెస్ ఇస్తా ఉంటాం. ఆ లెవెల్లో మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్స్ ఉన్నాయి అనుకోండి, నా దగ్గర 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒక యూజర్ ఒక సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఇస్తా. ఎక్కడ ఇస్తాను నేను? ఐఎమ్ లో ఇస్తాను. ఐఎమ్ లో ఏ రోల్ ఇవ్వాలి, కాంట్రిబ్యూటర్ రోల్ ఇవ్వాలా, ఓన్లీ స్టోరేజ్ కి సంబంధించిన దానికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలా, రీడర్ పర్మిషన్ ఇవ్వాలా అనేది అలా మనం మేనేజ్ చేస్తాం. సో ఓకే, లెట్ ఇట్ బి. మీన్ వైల్ యాజ్ పర్ దిస్ మనకి ఏం కావాలి ఇక్కడ? ఒక యూజర్ కావాలి ఇంట్రా ఐడిలో విత్ గ్లోబల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. ఇక్కడ వెళ్ళేసి సేవ్ చేస్తే అలా ఉంటుంది. ఇంట్రా ఐడి సో యాడ్, creating a new user, vq sync. సో ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇదే యూజర్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్. అండ్ పాస్వర్డ్ ఆటో జనరేట్ కాకుండా గివింగ్ యూ ఎంటర్ @2024 పాస్వర్డ్. ఓకే, సో నౌ I given this password.
సో నా లెట్ మీ క్రియేట్ ఏ యూజర్. సో యూజర్ వచ్చేసి ఇది. సో యూజర్ అండ్ పాస్వర్డ్ వింటర్ 2024 క్రియేట్. సో మీన్ వైల్ ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయాక షట్ డౌన్ అయిపోతుంది. సో లెట్ ఇట్. Now user is created. Again, I'll scroll down to this user. ఇక్కడ BQSY. సో ఇదే యూజర్ క్రియేట్ చేస్తాం మనం. I click select this and I need to assign a role now. Assign a role. సో ఇక్కడ ఏ రోల్ అసైన్ చేస్తాను, దీనికి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ రోల్ అసైన్ చేస్తాను. Add global. సో గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ add it. Okay. సో as soon as you create a user here, డిఫాల్ట్ గా పాస్వర్డ్ రీసెట్ అడుగుతుంది. ఫస్ట్ టైం లాగిన్ అవ్వగానే పాస్వర్డ్ చేంజ్ అడుగుతుంది. సో మనం పాస్వర్డ్ ని ఇక్కడనే చేంజెస్ చేసేద్దాం మనం ఇప్పుడే. సో ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అడుగుతుంది. సో ఏదో పాస్వర్డ్ పాస్వర్డ్ @7306 ఇచ్చా, గుర్తుపెట్టాను. సైన్ ఇన్. సో ఆస్క్ లేటర్. ఎస్. లాగిన్ అయిపోయాను. ఓకే, నౌ ఐ లాగ్ అవుట్. ఐ డోంట్ నీడ్ దిస్. అలా జస్ట్ పాస్వర్డ్ రీసెట్ గురించి నేను లాగిన్ అయ్యాను. ఓకే. ఓకే దెన్ నౌ లెట్ మీ కనెక్ట్ టు దట్ మిషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నౌ ఐ గివ్ ఏ డొమైన్ నేమ్. సో నా డొమైన్ నేమ్ తో లాగిన్ అవుతాను నేను. డొమైన్ నేమ్ /AZ admin. అదర్వైజ్ యూజర్ @డొమైన్ నేమ్ కూడా ఇవ్వచ్చు, డొమైన్ నేమ్ /యూజర్ నేమ్ కూడా ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఏంటి, PASS00RD123 కదా. నా ఇక్కడ యూజర్ నేమ్ ఏమైపోయింది, నా కంప్యూటర్ నేమ్ advm.azurebatch.xyz. ఇంతకుముందు ఏంటి, నార్మల్ ADVM మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ వచ్చేస్తుంది. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ విత్ డొమైన్ నేమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ FQDN. సో ఎవరైనా సరే FQDN చెప్పమనండి అని అన్నారు అనుకోండి, FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. సో విత్ డొమైన్ నేమ్ తో చెప్పాలి, లైక్ Krishna@tech or KrishnaBM@infi.com. అలా ఇలా మొత్తం డొమైన్ నేమ్ తో పాటు మీ కంపెనీ నేమ్ అవన్నీ వస్తుంది. కంప్యూటర్ నేమ్ మొత్తం ఇలా వస్తుంది. సో గ్రూప్ పాలసీస్ అన్ని కాన్ఫిగర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో లెట్ మీ గో బ్యాక్ టు దిస్. సో నౌ ఐ వాంట్ టు యూజ్ దిస్ డొమైన్. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కస్టమ్ డొమైన్స్.
సెలెక్ట్ దిస్ కస్టమ్ డొమైన్. అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, లెట్ మీ డిలీట్ దిస్ ఫస్ట్. ఇది పాతది, తీసేస్తా. ఓకే, డిలీట్ అయిపోయింది. సో నౌ I'll add my custom domain, same domain again. Add it. So what is the custom domain? This is the custom domain. So add domain. సో యాడ్ డొమైన్ చేసా. సో యాడ్ డొమైన్ చేస్తే ఇక్కడ ఏమంటుంది, మీరే ఓనర్ అయితే ఈ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటుంది. సో ఏం రికార్డ్ క్రియేట్ చేయాలి నేను ఇక్కడ? టీఎక్స్ట్ రికార్డ్ ఈ వాల్యూస్ తోని క్రియేట్ చేయాలి ఎక్కడ? నా డిఎన్ఎస్ జోన్స్ లో. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ డిఎన్ఎస్ జోన్. అప్పుడు అది వెరిఫై చేస్తుంది. ఓకే, సో నా టీఎక్స్ట్ రికార్డ్. సో ఐ యూజ్ record set. సో ఇక్కడ ఐ విల్ బి యూజింగ్ టీఎక్స్ట్ రికార్డ్. సో నేమ్ వాట్ ఇట్ సేయింగ్, హోస్ట్ నేమ్ కాపీ. సో పేస్ట్ and destination value, I'll copy it. సో వాల్యూ ఇక్కడ ఇస్తున్నాను. 1 ఉండనివ్వండి, ఇక్కడ 3600 ఉంది. సేమ్ 1 minute ఉన్నా ఓకే, 1 hour ఉన్నా ఓకే. ఓకే, సో నౌ ఐ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఓనర్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ మనం నేమ్ సర్వర్స్ మనం దీంట్లో అప్డేట్ చేసాం. సో ఓనర్ అయితేనే కదా అప్డేట్ చేయడానికి ఉంటుంది. సో అదే చెప్తున్నారు ఏంటంటే, ఈ టీఎక్స్టీ రికార్డ్ దీంట్లో అప్డేట్ చేయండి. ఇఫ్ ద రికార్డ్ సింక్, అది వెరిఫై అవుతుంది డొమైన్ నేమ్ అనేది కరెక్ట్ గా. రికార్డ్ సింక్ అవ్వకపోతే మీరు ఓనర్ కాదు. సో దాని గురించి అది వెరిఫికేషన్ అడుగుతుంది. సో నాకు రికార్డ్ సింక్ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు నేను వెరిఫై చేస్తే అది వెరిఫై అవ్వాలి. రికార్డ్ సింక్ అవ్వకపోతే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మీకు డొమైన్ నేమ్ లేకుండా ఇలా చేస్తే మీకు రాదు. ఓకే, నా డొమైన్ నేమ్ మాకు ఆల్రెడీ ఉంది, నేను రికార్డ్ సింక్ చేసేసా, అందుకే ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నాను. సో సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు మీరు చేశారనుకోండి, యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ డొమైన్ నేమ్. ఎస్, డొమైన్ నేమ్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫై అయిపోయింది. కస్టమ్ డొమైన్స్ కి వెళ్తే ఇక్కడ రీఫ్రెష్. సో మై డొమైన్ నేమ్ ఈస్ వెరిఫైడ్. కరెక్ట్ గా రికార్డ్స్ కూడా సింక్ అయిపోయాయి. ఓకే, డన్. సో ఇది కూడా లాగిన్ అయిపోయాను. సో నౌ లెట్ us క్రియేట్ ఏ యూజర్స్ నౌ. సో జనరల్ గా మీరు కంపెనీలో ఆన్ బోర్డ్ అవ్వగానే యాక్టివ్ డైరెక్టరీ అనే వాళ్ళు ఇలానే క్రియేట్ చేస్తారు యూజర్స్. సో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ సెలెక్ట్. సో ఇది నా డొమైన్ పేజ్, దిస్ ఇస్ మై డొమైన్. సో ఇక్కడ మీ కంపెనీ నేమ్ వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా, ఇక్కడ యూజర్స్ కాన్ఫిగర్ చేస్తాను.
న్యూ యూజర్ సో ఇక్కడ పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్ పెట్టాను నేను ఇక్కడ. ఇక్కడ జూమ్ రాదు, మీరే చేసుకోండి. ఓకే. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఎ యూజర్. వీక్ యూజర్ 1 క్రియేట్ చేసా. ఐ కెన్ క్రియేట్ 1 మోర్ యూజర్. ఇలా మల్టిపుల్ యూజర్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో రియల్ టైమ్ లో అక్కడ ఏమొస్తుంది, యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ లాగిన్ అని టిక్ చేస్తారు. ఎందుకంటే ఆ పాస్వర్డ్ అనేది ఇవి అడ్మినిస్ట్రేటర్ కూడా తెలియదు కదా, ఆ పాస్వర్డ్ మీకే తెలియాలి. సో ఇలా క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వగానే ఇట్ లాస్ట్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్. క్లిక్. నౌ దిస్ యూజర్స్ క్రియేట్ చేశారు. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ మనం ఏంటి ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు యూజర్స్ యాక్టివ్ డైరెక్టరీకి సింక్ చేయాలి. సింక్ చేయాలంటే ఐ విల్ బి యూజింగ్ ఏడి కనెక్ట్ టూల్ యూజ్ చేసుకొని సింక్ చేస్తాను. చేస్తే యాక్చువల్ గా ఇక్కడ రావాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా చూద్దాం మనం. దిస్ పీసీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ చెప్పేసి మా కంప్యూటర్ నేమ్ ఇస్ మొత్తం వచ్చింది. డొమైన్ నేమ్ వచ్చేసి అజూర్ బ్యాచ్ డాట్ ఎక్స్వైజీ వచ్చింది. ఇంతకు ముందు వర్క్ గ్రూప్ ఉండేది, ఇప్పుడు చేంజ్ అయింది. సో నౌ ఐల్ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా కనెక్ట్. ఇప్పుడు ఏడి నేమ్ మారిపోయింది కదా, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇంట్రా కనెక్ట్ వచ్చింది ఇంగ్లీష్. డౌన్లోడ్ దిస్ టూల్ అజూర్ ఏడి కనెక్ట్. సో ఓపెన్ ఫైల్. పాస్వర్డ్ ఏమి ఇచ్చాది దానికి? పాస్వర్డ్ @7306 కదా. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇవ్వాలి ఇప్పుడు. నౌ అజూర్ ఏడి కనెక్ట్, అగ్రీ, కంటిన్యూ, ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్. ఓకే. నౌ ఐ నీడ్ టు ప్రొవైడ్ హియర్ అజూర్ ఏడి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్. సో ఆల్రెడీ మన అజూర్ ఏడి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి, సో దిస్ ఈస్ అ యూజర్ నేమ్. ఐ యూజ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో ఈ యూజర్ నేమ్ తోని మనం లోకల్ గా ఉన్న యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ అజూర్ కి యాక్టివ్ డైరెక్టరీకి సింక్ చేస్తున్నాం. ఓకే. నా పాస్వర్డ్ నెక్స్ట్. సో ఇట్ విల్ వ్యాలిడేట్ క్రెడెన్షియల్స్ నౌ. ఇది అజూర్ కి కనెక్ట్ అయిపోయి ఇట్ విల్ వ్యాలిడేట్. సో టు కనెక్ట్ టు Azure AD, I need to provide global administrator user credentials.
నా ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలి. సో లోకల్ వచ్చేసరికి ఏంటి, ఏజీ అడ్మిన్ స్లాష్ ఏజీ అడ్మిన్. నా పాస్వర్డ్ PASS00D@123. డొమైన్ నేమ్ స్లాష్ యూజర్ అండ్ పాస్వర్డ్. Now ready. Install it. Saturday Road, okay, retry the registration done. Already contains maximum allowed number of AC service accounts. Retry. As a malware number of Azure AD service accounts ఉన్నాయి. ఇక్కడ చాలా క్రియేట్ అయిపోయాయి నా దగ్గర.
సో కాన్ఫిగరేషన్ ఇస్ కంప్లీట్. ఎగ్జిట్. సో నా ఇక్కడ ఏం కావాలి, నాకు నా యూజర్స్ సింక్ అవ్వాలి. సో అక్కడ యూజర్స్ ఇక్కడికి రావాలి. లెటస్ రిఫ్రెష్. సో ఇక్కడ వచ్చేస్తుంది సింక్ అయిపోయి. ఓకే. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, సో ఒక ఈ యూజర్ కి ఐ కాపీ దిస్ యూజర్. ఈ యూజర్ కి ఆర్ బ్యాక్ రోల్స్ ఇద్దాం, అంటే ఐఎమ్ ఒక రోల్ ఇద్దాం. సో ఏంటి, ఈ యూజర్ కి ఐ వాంట్ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ ఆన్ వన్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. ఇలానే మన టీమ్స్ లో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి అన్ని సబ్స్క్రిప్షన్స్ లో యాక్సెస్ ఇవ్వను, ఏది వర్క్ చేస్తారో వాళ్ళ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఇస్తాను నేను. సో ఐల్ బి యూజింగ్ ఐఎమ్ యాడ్ రోల్ అసైన్మెంట్. సో ఐల్ యూజ్ owner role here. Next, select members. So this user can log in and I can do this. Select. Next. Yes. So now let us log in with this user, portal.azure.com. సో ఇక్కడ నా కంపెనీ నేమ్ తో లాగిన్ అవుతున్నాను నేను. ఇక్కడ క్రెడెన్షియల్స్ నా కంపెనీ నేమ్ తో లాగిన్ అవుతున్నాను. నెక్స్ట్. సో నౌ ఐ గాట్ దిస్. సో ఇక్కడ ఒక్క మిషన్ కూడా లేదు, ఎందుకు? వై? ఓనర్ రోల్ ఇచ్చా, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. నేను క్రియేట్ చేసింది ప్రాడ్ సబ్స్క్రిప్షన్ లో క్రియేట్ చేయలేదు. ఏది క్రియేట్ చేసినా సరే ఏంటి, డేవ్ సబ్స్క్రిప్షన్ లో క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ ఇన్ టు డేవ్ ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. సో ఐ హ్యావ్ ఓన్లీ ప్రాడ్ సబ్స్క్రిప్షన్. ఇలా కంపెనీస్ లో ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ కి ఎవరికైతే ఐఆమ్ ఏంటి జనరల్ గా ఐఆమ్ లో మనం ఓన్లీ పోర్టల్లో ఎవరికి ఏం యాక్సెస్ కావాలో అది మాత్రమే ఇస్తాం. కంప్యూటర్ లెవెల్లో, ఆపరేటింగ్ సిస్టమ్ లో, అప్లికేషన్ లెవెల్లో కాదు. పోర్టల్లో లాగిన్ అయిన వాళ్ళకి ఏం డిస్ప్లే అవ్వాలి, సో ఆ డిస్ప్లే ని మనం ఐఏఎం లో మనం వేయిస్తాం. ఇక్కడ నేను ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్ యాక్సెస్ ఇచ్చా. ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో నాకు మొత్తం కనిపిస్తుంది, ఓనర్ రైట్స్ ఉంటాయి. లేదు ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఓన్లీ స్టోరేజ్ అకౌంట్ కావాలనుకున్నప్పుడు నేను స్టోరేజ్ రీడర్ యాక్సెస్ కానీ, స్టోరేజ్ లో ఫుల్ పర్మిషన్స్ కానీ ఇస్తాను. అప్పుడు ఈ దీంట్లో స్టోరేజ్ పర్మిషన్స్ వస్తాయి. సో అలా ఐ కెన్ కాన్ఫిగర్ విత్ మై ఓన్ కంపెనీ క్రెడెన్షియల్స్ తోనే ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ ఇట్. సో దీస్ ఆర్ వీ కెన్ రన్ ఇట్. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ యాక్టివ్ డైరెక్టరీ. ఇంకా ఐఎం లో యాక్చువల్ గా ఏమేమి రోల్స్ ఇస్తామనేది సపరేట్ గా ఒకసారి థియరీ చెప్తాను నేను. జనరల్ గా ఏ రోల్ దేని గురించి వాడతారు అనేది ఐ విల్ టాక్ ఇన్ డిఫరెంట్ క్లాస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ హియర్? Okay, then let us connect tomorrow.